బీజింగ్ నుంచి మొదలు పెడితే మన లడఖ్ మంచుకొండల దాకా ఇప్పుడు మీరు చూస్తే ఒక రేంజ్లో జియోపొలిటికల్ వార్ నడుస్తుంది. ఒకప్పుడు మనం టీవీ ఛానల్స్ పెట్టినా లేదా ఉదయాన్నే న్యూస్ పేపర్ తీసినా సరే భారత్ చైనా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కేవలం బోర్డర్ గొడవలు మాత్రమే. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఆర్మీ వాళ్ళ మధ్య జరిగే తోపులాటల గురించి మాత్రమే మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే సీన్ కంప్లీట్గా మారిపోయింది. మీరు నమ్ముతారో లేదో ఈ గొడవ ఆ బోర్డర్ను దాటేసి ఎవరు ఊహించని ఒక సెన్సిటివ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ వ్యవహారం చూసి ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి అస్సలు నిద్ర పట్టట్లేదు. ఆ డ్రాగన్ లోపల విపరీతంగా టెన్షన్ పడుతుంది. వాళ్ళు అంతగా భయపడడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా? మన దగ్గరున్న పెద్ద పెద్ద మిసైల్స్ కానే కాదు, మన మిలిటరీ పవర్ అస్సలే కాదు. వాళ్ళ భయం అంతా 88 ఏళ్ల ఒక ఆధ్యాత్మిక నాయకుడి గురించి, అలాగే టిబెట్ ఫ్యూచర్ గురించి. ఇదే మ్యాటర్లో చైనా ఏకంగా ఒక అడుగు ముందుకేసి నేరుగా న్యూఢిల్లీకే ఒక ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసింది. దలైలామా వారసత్వం గురించి కానీ టిబెట్ ఇష్యూస్లో కానీ భారత్ తలదూర్చకూడదు అని చెప్పింది. వీటన్నిటికీ వీలైనంత దూరంగా ఉండాలి అని గట్టిగా చెప్పేసింది. దీన్ని బట్టి చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన భారత్ సైలెంట్గా వేస్తున్న అడుగులు చైనాకు ఎక్కడ తగలాలో అక్కడ కరెక్ట్గా తగిలాయి. ఇంతకీ దలైలామా రీఇన్కార్నేషన్ అంటే మళ్ళీ పుట్టడం అనే ప్రాసెస్లో మన దేశం రోల్ పెరుగుతుందా? అదే చైనాకు పెద్ద ముప్పులా మారిందా? అసలు ఈ మ్యాటర్లో చైనా మనల్ని నేరుగా ఎందుకు వార్న్ చేసినట్టు? భారత్ మన దగ్గరున్న ఈ టిబెట్ కార్డ్ని ఎక్కడ వాడేస్తుందో అని ఆ డ్రాగన్ లోపల భయపడుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ దొరకాలంటే దశాబ్దాలుగా హిమాలయాల్లో దాగి ఉన్న టిబెట్ సీక్రెట్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు అసలు స్టోరీ ఏంటో అర్థమవుతుంది. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే 14వ దలైలామా దశాబ్దాలుగా మన భారత్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఒక స్పెషల్ గెస్ట్గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది. అంటే ఆయన తర్వాత 15వ దలైలామా ఎవరు అనేది సెలెక్ట్ చేయాల్సిన టైం చాలా దగ్గర పడుతుంది. కరెక్ట్గా ఇక్కడే అసలు సస్పెన్స్ స్టార్ట్ అయింది. ఒక్కసారి మీరే లాజికల్గా ఆలోచించండి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళది పక్కా నాస్తికవాదం. ఏ మతాన్ని వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళు సడన్గా ఒక విచిత్రమైన లా తీసుకొచ్చారు. ఆ రూల్ ఏంటంటే తర్వాతి దలైలామా ఎవరు అనేది డిసైడ్ చేసే పవర్ పూర్తిగా చైనా గవర్నమెంట్దేనట. వినడానికి ఎంత కామెడీగా ఉందో చూడండి. అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు మత పెద్దను మేమే సెలెక్ట్ చేస్తామని ఆర్గ్యూ చేయడం ఎంత విడ్డూరంగా ఉందో కదా. దలైలామా గారు ఈ మ్యాటర్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. తన నెక్స్ట్ బర్త్ అనేది ఏదైనా ఒక ఫ్రీ కంట్రీలోనే జరుగుతుంది అని ఆయన చాలా ఓపెన్గా క్లియర్గా చెప్పేశారు. అంటే ఆయన నేరుగా మన భారతదేశాన్నే పాయింట్అవుట్ చేస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇదే చైనాకి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పిగా మారింది. టిబెట్ విషయంలో భారత్ సైలెంట్గా ఉండడం వెనుక ఏమైనా డిప్లొమాటిక్ సీక్రెట్ డీల్ నడుస్తుందా, లేదా స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కోసమే ఇలా చేస్తున్నారా? ఇలా రకరకాల డౌట్స్తో చైనాకు నిద్ర లేకుండా పోయింది. ఎందుకంటే తర్వాతి దలైలామా గనక మన భారతదేశపు గడ్డ మీద కనిపిస్తే అది చైనా పాలిట ఒక పెద్ద డిజాస్టర్ అవుతుందని వాళ్లకు బాగా తెలుసు. తవాంగ్ అయినా, లడఖ్ అయినా లేదా సిక్కిం అయినా సరే టిబెట్ మీద చైనాకు ఉన్న ఆ సైకలాజికల్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేజారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది టిబెటన్లు ఒకే మాట మీద ఉన్నారు. ప్రస్తుత దలైలామా అలాగే ఆయన అనుచరులు ఎవరినైతే రికగ్నైజ్ చేస్తారో వాళ్ళనే తమ లీడర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ చైనా గనక బలవంతంగా వాళ్ళ సొంత దేశంలో ఏదో ఒక ఫేక్ దలైలామాను కూర్చోబెట్టినా టిబెట్ పబ్లిక్ ఆ మనిషికి ఎప్పటికీ సపోర్ట్ చేయరు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ పొందలేరు. అసలు గతంలో కూడా చైనా ఇలాగే చేసింది. పించెన్ లామా అనే ఇంకో మత పెద్దను వాళ్ళు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా దాచేశారు. వాళ్ళకి నచ్చిన పిల్లాడిని పించెన్ లామాగా అనౌన్స్ చేశారు. కానీ టిబెటన్లు ఆ డూప్లికేట్ లామాను అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు దలైలామా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని చైనాకు భయం పట్టుకుంది. ఇంతకీ తర్వాతి దలైలామా సెలక్షన్లో భారత్ ప్లే చేయగల రోల్ గురించి చైనా ఎందుకంత భయపడుతుంది? ఇది కేవలం బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన మ్యాటరా అని మీకు డౌట్ రావచ్చు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఇది కేవలం ఏదో ఒక రిలీజియస్ ఇష్యూ మాత్రమే కాదు. హిమాలయాల్లో మన భారతదేశం బోర్డర్ సెక్యూరిటీ, అలాగే అక్కడ డామినేషన్ కోసం జరుగుతున్న డైరెక్ట్ ఫైట్. మనం ఎప్పుడు ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్గా చూసుకుంటే మన బోర్డర్ ఉన్నది చైనాతో కాదు, టిబెట్తో.
చైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న ఒక బఫర్ స్టేట్ ఈ టిబెట్. చాలా ఏళ్ల క్రితం అంటే 1959లో దలైలామా గారు టిబెట్ నుంచి తప్పించుకుని మన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ద్వారానే భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఆ ఏరియా మీద చైనా కన్నుపడింది. దశాబ్దాలుగా మన భారతదేశం ఈ ప్రాబ్లం మీద చాలా కేర్ఫుల్గా డిప్లొమాటిక్ అలాగే స్ట్రాటజిక్ స్టెప్స్ ఫాలో అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడున్నది పాత రోజులు కాదు, ఇది ఒక కొత్త భారత్. ఒకసారి డిసైడ్ అయితే ఇక వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ దాకా మన బోర్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎంత స్పీడ్గా డెవలప్ చేస్తున్నామో కల్లారా చూస్తూనే ఉన్నాం. అలాగే టిబెటన్ మత నాయకులకు మనం ఇస్తున్న రెస్పెక్ట్, వాళ్లకు కల్పిస్తున్న ప్లాట్ఫామ్ చూస్తుంటే చైనాకు ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళిపోయింది. భారత్ తన పాత డిఫెన్సివ్ బిహేవియర్ నుంచి కంప్లీట్గా బయటపడిందని చైనాకు బల్బ్ వెలిగింది. ఏ క్షణంలోనైనా భారత్ తన దగ్గర ఉన్న ఈ డిప్లొమాటిక్ వెపన్ను ప్రయోగిస్తుందేమో అని ఆ డ్రాగన్ ఇప్పుడు లోపల వణికిపోతుంది. ఇప్పుడు అందరి మైండ్లో మెదిలే మరో క్వశ్చన్ ఒకటే, భారత్ చైనా రిలేషన్స్లో ఈ టిబెట్ ఇష్యూ కేవలం ఒక మతపరమైన క్లాష్కే పరిమితం కాకుండా ఒక కొత్త జియోపొలిటికల్ వార్కి సెంటర్గా మారబోతుందా? దీనికి ఆన్సర్ 100% అవును. ఎందుకంటే టిబెట్ అనేది కేవలం ఒక మామూలు ప్లాట్యూ కాదు, దాన్ని ఆసియా ఖండానికే వాటర్ టవర్ అని పిలుస్తారు. మన బ్రహ్మపుత్ర లాంటి ఎన్నో భారీ నదులు పుట్టేది అక్కడే. అంటే టిబెట్ని ఎవరు కంట్రోల్ చేస్తే ఆసియా మొత్తానికి వాటర్ సెక్యూరిటీని, స్ట్రాటజిక్ హైట్స్ వాళ్ళు కంట్రోల్ చేయగలరు. చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతుంది. నీటిని ఆపేసి మన దేశం మీద ప్రెషర్ తేవాలని వాళ్ళ ప్లాన్. కానీ మన భారతదేశం కూడా సైలెంట్గా కూర్చోలేదు. దానికి కౌంటర్గా అరుణాచల్ ప్రదేశ్లో అప్పర్ సియాంగ్ డ్యామ్ ప్రాజెక్ట్ లాంటి భారీ ప్లాన్స్ రెడీ చేస్తుంది. చైనా ఏ టైంలో నీళ్లు ఆపేసినా మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందు చూపుతో కరెక్ట్ స్టెప్స్ వేస్తుంది. ఇలాంటి స్ట్రాటజిక్ మూవ్స్ చూసే చైనాకు చెమటలు పడుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా టిబెట్ మీద హోల్డ్ ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే చైనా టిబెట్లో రైల్వే లైన్లు, రోడ్లు, మిలిటరీ క్యాంప్స్ కట్టడానికి బిలియన్ల కొద్ది డాలర్లు మంచినీళ్ళలా ఖర్చు పెట్టింది. అక్కడి బోర్డర్లలో కొత్త కొత్త విలేజెస్ కట్టి వాళ్ళ జనాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కానీ వాళ్లకు కూడా లోపల ఒక భయం ఉండిపోయింది. దలైలామా మన భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ టిబెట్ పబ్లిక్ హార్ట్స్లో ఇప్పటికీ ఆయనే ఉన్నారని వాళ్ళకు తెలుసు. చైనా గవర్నమెంట్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత మిలిటరీని అక్కడ పెట్టినా టిబెటన్ల ట్రస్ట్ మాత్రం కొనలేకపోయింది. అందుకే రేపు 15వ దలైలామా సెలక్షన్ ప్రాసెస్కి భారత్ గనక ఒక సేఫ్ అండ్ ఇండిపెండెంట్ అట్మాస్ఫియర్ కల్పిస్తే అది ఖచ్చితంగా చైనాకు గట్టి స్ట్రోక్ అవుతుంది. పైగా మన ఆర్మీలో వికాస్ రెజిమెంట్ అని ఒకటి ఉంది. ఇందులో అంతా టిబెట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు హిమాలయాల్లో ఆ మంచు కొండల్లో ఫైట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. చైనా ఆర్మీకి వాళ్ళను చూస్తేనే చాలా భయం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దేశాన్ని చైనా లాక్కుందనే పగ, కోపం రెండూ ఉన్నాయి. ఈ పాయింట్ కూడా చైనాకు ఎప్పుడూ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సీన్లో అమెరికా కూడా ఎంటర్ అయింది. అమెరికా రీసెంట్గా ఒక లా పాస్ చేసింది. దాని ప్రకారం టిబెట్ ఇష్యూ అనేది ఇంకా సాల్వ్ కాలేదు, అది ఒక డిస్ప్యూట్ అని అమెరికా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. పైగా దలైలామా సెలక్షన్లో చైనా అసలు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు అని అమెరికా గట్టిగా చెబుతుంది. ఇది చైనాకు అస్సలు మింగుడు పడట్లేదు. మన భారతదేశం, అమెరికా కలిసి ఈ టిబెట్ కార్డు వాడితే తమ పరిస్థితి ఏంటా అని చైనాకు నిజంగానే చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశం టిబెటన్లకు ఒక ఇల్లు లాంటిది ఇచ్చింది. వాళ్ళకి ఒక సెపరేట్ గవర్నమెంట్ నడుపుకోవడానికి మన హిమాచల్ ప్రదేశ్లోనే ప్లేస్ ఇచ్చాం. ఇదంతా చూసి చైనా రగిలిపోతుంది. కానీ బయటకు ఏమీ చెయ్యలేక సైలెంట్గా వార్నింగ్స్ ఇస్తుంది. చైనా మీడియా వాళ్ళు కూడా పదే పదే ఇదే టాపిక్ మీద ఆర్టికల్స్ రాస్తూ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెర మీదకు వస్తుంది. దలైలామా చైనా వ్యవహారంలో భారతదేశం లోపల ఏమైనా సీక్రెట్ ప్లానింగ్ చేస్తుందా? పాలిటిక్స్ అండ్ డిప్లొమసీలో ఎప్పుడు అంతే బయటకు కనిపించేది లోపల జరగదు, లోపల జరిగేది బయటకు కనిపించదు. మేము చైనా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవుతామని మన గవర్నమెంట్ ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ మన భారత్ స్ట్రాటజీ మాత్రం చాలా క్లియర్గా ఉంది. మనం ఎప్పుడు డెమోక్రసీ వాల్యూస్ గౌరవిస్తాం, రిలీజియస్ ఫ్రీడమ్కు ఇంపార్టెన్స్ ఇస్తాం. దలైలామా మన స్పెషల్ గెస్ట్. ఆయన రిలీజియస్ మ్యాటర్స్ మీద డెసిషన్ తీసుకునే రైట్ కేవలం ఆయన ఫాలోవర్స్కి, ఆ టిబెటన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్కి మాత్రమే ఉంటుంది తప్ప ఏ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఉండదు అని భారత్ ఒక క్లియర్ మెసేజ్ పంపేసింది.
మన దేశం తీసుకున్న ఈ బిహేవియర్ ఇప్పుడు గేమ్ మొత్తం మార్చే ఒక మెయిన్ ఫ్యాక్టరీగా మారింది. ఎంతలా అంటే వాళ్ళు మనతో డైరెక్ట్ వార్ చేయడానికి భయపడే రేంజ్కి మనం డిప్లొమాటిక్గా ఎదిగాం. ఎవరూ టచ్ చేయని చైనాలోని ఒక సెన్సిటివ్ పాయింట్ను భారత్ చాలా సైలెంట్గా టచ్ చేసింది. దీంతో బీజింగ్ పెద్దలకు విపరీతమైన కోపం తెప్పించింది. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే టిబెట్ ద్వారా భారత్ తమ ఇంటర్నల్ ఏరియాస్ మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ తెస్తుందని చైనా భయపడుతుందా? అవును, ఇదే చైనాకు ఉన్న అతిపెద్ద భయం. వాళ్ళ పబ్లిసిటీ కోసం చైనా లోపల అంతా హ్యాపీగా ఉంది అని వాళ్ళ మీడియా బయట ప్రపంచానికి చూపిస్తుంది. కానీ రియాలిటీలో అక్కడ పరిస్థితులు అంతా నార్మల్గా ఏమీ లేవు. జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి మొదలు పెడితే టిబెట్ దాకా అక్కడి పబ్లిక్లో విపరీతమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియని ఒక వోల్కనో లాగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే జనాలకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసలే లేదు. ఒకవేళ భారత్ కనుక టిబెట్ ఇష్యూని సీరియస్గా తీసుకుని గ్లోబల్ లెవెల్లో దానికి సపోర్ట్ పెంచితే అది చైనాకు ఎప్పటికీ కోలుకోలేని డ్యామేజ్ చేస్తుందని ఆ డ్రాగన్ గజగజ వణికిపోతుంది. వాళ్ళు బోర్డర్లో ఎంత మిలిటరీ పెట్టినా, ఎన్ని కొత్త ఆయుధాలు తీసుకొచ్చినా లోపల ఉన్న భయం మాత్రం వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ పాలిటిక్స్ అన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆసియాలో ఒక పెద్ద మార్పు రాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ గేమ్ ముందు ముందు ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక మత నాయకుడి గురించి మాత్రమే కాదు, ఇది 100 కోట్ల మంది జనాభా ఉన్న ఆసియా ఖండం భవిష్యత్తు గురించి. అసలు ఏ దేశమైనా సరే పక్క దేశాలను భయపెట్టి బతకాలి అనుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళకే ఆ భయం రిటర్న్ గిఫ్ట్లా వస్తుంది అని చైనాకి ఇప్పుడు మెల్లగా అర్థమవుతుంది. మన గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. మనం మన బోర్డర్లను ఎంత స్ట్రాంగ్గా మార్చుకుంటున్నామో ఇంటర్నేషనల్ లెవెల్లో మన రిలేషన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటున్నాం. ఒకవైపు చైనా ఏదైనా చెబితే వినాలి అన్నట్టు ఉండే దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఇది చైనాకు ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదు. అందుకే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి ఓపెన్ వార్నింగ్స్ ఇస్తున్నారు. కానీ మన భారత్ మాత్రం చాలా కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ డిప్లొమాటిక్ వార్లో ఫైనల్గా పైచేయి మనదే అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. చూశారుగా, ఒకే ఒక్క ఆధ్యాత్మిక నాయకుడి వల్ల ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీ ఉన్న చైనా ఎలా టెన్షన్ పడుతుందో. ఒకప్పుడు మనం చైనా ఆర్మీ వస్తుందేమో అని ఆలోచించేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం ఒక స్టెప్ చూసి చైనా అలర్ట్ అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంతలా డెవలప్ అయ్యామో. ఈ స్ట్రాటజిక్ పాలిటిక్స్లో ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయో మనం వేచి చూడాల్సింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.